హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో సూపర్ అప్డేట్స్ మీకు చెబుతా. ఈరోజు లైవ్లో జరగబోయే హైలైట్స్ చాలా 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 బాగున్నాయి. ఫుల్ ప్యాకేజ్ లాంటి ఫుల్ మీల్స్ లాంటి వీడియో ఇది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్ అనే బటన్ టచ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ నుంచి ఆటోమేటిక్గానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీళ్ళు ఇష్టపడతాను ఈ కంటెంట్ ఈ ఛానల్ అని చెప్పేసి. సో పదే రిక్వెస్ట్ చేసేది అది. అది ప్రధానంగా ఇప్పుడు ఈరోజు జరగబోయే అప్డేట్స్ టాస్క్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే ప్రతి సీజన్లో కూడా హైలైట్గా నిలిచే మరో ఎపిసోడ్ మనం ఈరోజు చూడబోతున్నాం. అది ఏంటి అంటే ఇప్పుడు హౌస్లో 9 మందికి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, అమ్మ చేతి వంట, అలాగే మ్యారీడ్ పీపుల్ అయితే భార్య చేతి వంట, ఇట్లా ఆ ఫుడ్ వస్తుంది. అలాగే లెటర్స్ కూడా వస్తాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది కదా. మామూలుగానే ప్రతి సీజన్లో ట్విస్ట్ ఉంటుంది. అసలే ఇది ట్విస్టులు టర్న్స్ లిమిట్లెస్ అనే దగ్గర ఇంకా ఖచ్చితంగా ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంక మరొక మెట్టు ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ఫుడ్ ఆ లెటర్స్ అందరికీ ఇవ్వరు. గత సీజన్లో అయితే ఇద్దరేసిని ఆ యాక్టివిటీ రూమ్లోకి పిలిచి వారి కోసం వచ్చిన వాటిని ఎదురుగా పెట్టి ఎవరికో ఒకరికే ఇస్తాం, ఒకరు త్యాగం చేయాలి, ఒకరు పుచ్చుకోవాలి, ఒకరు తీసుకోవాలి, మరి తేల్చుకోండి, మోటివేట్ చేస్తావా, బతిమలాడతావా, కన్విన్స్ చేస్తావా, ఏంది నీకు నీడే ఎవరికో తేల్చుకోనని చెప్పడంతో ఎవరో ఒకరు డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ వాళ్ళకే కీ ఇచ్చేసి ఆప్షన్ ఇచ్చేయడంతో అక్కడ నుంచి ఎమోషన్స్ అయితే పీక్స్కి వెళ్ళిపోతాయి, పండిపోతాయి. ఎందుకంటే ఒకరి లెటర్ వస్తుంది, ఒకరిదేమో అందులో పడేసి చించేస్తారు, ముక్కలు చేసేస్తే అయ్యో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కన్నీరు అయినట్టుగా అట్లా ఉంటుంది. ఎమోషన్స్ పీక్స్కి వెళ్ళిపోయి పిండి ఆరేస్తుంది అంటాం కదా, అట్లా అయిపోద్ది. ఇది గత సీజన్లో చూసాం. ఈ సీజన్లో మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఈ సీజన్లో ఈరోజు అయితే హౌస్లో మళ్ళీ మనం చూడబోతున్నాం అన్నమాట. ఎందుకంటే అక్కడ లెటర్స్ ఆ ఫుడ్ కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం, పోటీ పడడం, త్యాగాల కోసం కూడా వాటిని హైలైట్గా చూపించబోతున్నాడు. అవైతే హైలైట్ ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 5 వారాల నుంచి హౌస్లో ఉండేటప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ లేనప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ పంచాయతీ కనుక ఒక చపాతీ కోసం, ఒక గుడ్డు కోసం ఇట్లా చేసుకున్నప్పుడు ఇంటి నుంచి వచ్చే ఫుడ్ కంటే ఆ టేస్ట్ కావచ్చు, ఆ కేరింగ్, ఆ ప్యాంపరింగ్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ ఉంటే కనుక మా అమ్మ పంపింది, మా మిస్సెస్ పంపింది, మా సిస్టర్ పంపింది, మా ఫ్రెండ్ పంపించడం లెక్క దానికోసం ఆత్రుతగా వాళ్ళ ప్రేమంతా రంగరించి పంపిస్తారు కనుక దానికోసం ఎదురు చూడడం, అది మిస్ అయిపోతే బాధపడడం, నా కోసం ఎంతో ఇష్టమైన ఫుడ్ ఇష్టంగా చేసిన వాళ్ళు పంపిందని చాలా ఎమోషనల్గా బాగా సెంటిమెంట్లుగా ఇది. అట్లాగే లెటర్స్ కూడా ఏమి రాసి ఉంటారో ఒక్కొక్క అక్షరం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ లెటర్స్ చదువుకున్నట్టు అవి కూడా మిస్ అయిపోయింది. చాలా చాలా అవన్నీ ఉండబోతున్నాయి. ఇది ప్రతి సీజన్ కూడా హైలైట్ అయింది. లాస్ట్ సీజన్ కూడా టేస్టీ తేజ అంతవరకు బాగా నవ్వించిన టేస్టీ తేజ ఎవరితో అక్కడ లెటర్ ఇష్యూ వచ్చేసరికి ఎంత ఎమోషనల్ అయిపోయి ఆయన ఏడ్చేసి హౌస్ మేట్స్ని, ఆడియన్స్ని అందరినీ ఏడిపించేశారు కదా. అలాంటివన్నీ ఇప్పుడు కూడా చూడబోతున్నాం. అలాగే ఇంకా దీంతో పాటు ఇంకా చాలా అప్డేట్స్ కూడా వీడియోలో చెబుతా. అలాగే రేపు అంటే శనివారం ఆదివారం ఏం జరగబోతుంది, రేపు ఎల్లుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, డబుల్ ఎలిమినేషన్ అంటే ఆదిత్య ఓం ఇప్పుడు ఏవి చూడబోతున్నాయి, ఇవన్నీ కూడా చెబుతా. అలాగే వైల్డ్ కార్డుల షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. అందుకే నేను స్టార్టింగ్లో ఫుల్ మీల్స్ ఇలాంటి చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియోని స్కిప్ చేయకండి, లైక్ కొట్టి చూడండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కూడా నేను చెప్పేది. అయితే ఇక్కడ ఏమి ఫస్ట్ లెటర్స్ అండ్ ఫుడ్ అప్డేట్ గురించి చెప్పే కదా. దాని గురించి ఎట్లా అంటే ప్రెసెంట్ హౌస్లో 9 మందిలో కొందరికి లెటర్లు, మరి కొందరికి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఇంటి నుంచి వచ్చే వాళ్ళ అమ్మా నాన్నలు, ఇతర బంధువులు, స్నేహితులు వీటిని బిగ్ బాస్ టీం తెస్తుంది. మరి లెటర్స్ అనేవి లోపల ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఆక్సిజన్ లాంటివి. ఎందుకంటే వాళ్ళ గేమ్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు. ఒక సీజన్లో ఆయన గౌతమ్ కృష్ణ లెటర్ శుభశ్రీ అండ్ అతని మధ్య కూడా అక్కడ నుంచి కదా డిస్ప్యూట్స్ కూడా వచ్చే వాళ్ళ ఇద్దరి మధ్య అంతవరకు ఒక లెక్క. అదేమంత పెద్ద మ్యాటర్ ఆయన తీసి పడేస్తాడు. అదే పెద్ద మ్యాటర్ అయింది అతనికి. ఆ లెటర్ పట్టుకొని అలాగా గార్డెన్ ఏరియాలో, స్విమ్మింగ్ పూల్ దగ్గర, హౌస్లో లెటర్ అని చెప్పి ఆయన కూడా రిలీజ్ అయ్యాడు. ఆ శుభశ్రీ లెటర్ ఏమో అది పెద్ద మ్యాటరా, పెద్ద విషయం, ఆ లెటర్ కోసం ఎందుకైనా తీసి పడేశాడు. ఆ లెటర్ వాల్యూ అతనికి ఎంత వాల్యుబుల్ అనేది తెలిసి వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యాడు. అతనికి కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది ఆ విషయంలో. సో అంత గేమ్ చేంజ్ కాబోతుంది. లాస్ట్ బిగ్ బాస్ కూడా లెటర్ పెట్టేయమని పంపేయమని చెప్పే పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి బయట పరిస్థితి ఎట్లా ఉంది, ఇలాంటి వందల ప్రశ్నలు వాళ్ళ మెదళ్లను తొలిచేస్తూ ఉంటే వాటికి ఆన్సర్గా ఎడారిలో ఒయాసిస్లా ఈ లేఖలు అయితే పనిచేస్తాయి. అందుకే ఆ లేఖల కోసం, వేరొకరి కోసం త్యాగం చేయడం కోసం భరించలేని బాధ. మరి అక్కడ ఎవరు త్యాగం చేస్తారు, ఎందుకు త్యాగం చేస్తారు? అందుకే బిగ్ బాస్ కూడా ఏంటి తెలివిగా ఇక్కడ ముందు ఒక మెలికి పెడతాడు. ప్రెజెంట్ ఉన్నవారిని వారికి నచ్చిన వారితో కలిపి ఇద్దరేసిన కన్ఫెషన్ రూమ్లో లేదంటే యాక్టివిటీ రూమ్లోకి పిలిచి అక్కడ ఒకరికే ఇస్తా, రెండో వాళ్ళు త్యాగం చేయాలని చెప్పడం లాంటి ట్విస్టులు అయితే ఇస్తుంది. ఎందుకంటే హౌస్లో తమ శత్రువులు అయితే పర్లా, పెద్ద మ్యాటర్ కాదు, ఓకే నాకు ఇచ్చే నువ్వు తీసుకోంటారు. బట్ స్నేహితులు అయితే నీటు తేల్చుకోలేక ఒకరు త్యాగం చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు నిఖిల్ అండ్ పృథ్వీని పిలిస్తే ఇద్దరిలో ఒకరి లెటర్ను వదులుకోవాలని చెప్పడం, లేదంటే లాస్ట్ టైం కూడా చూసాం వాచ్ ఆయన వాళ్ళ ఫాదర్ షర్ట్, అభయ్ అండ్ నిఖిల్ అప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికే పెట్టడం,
ఇట్లా లేదంటే ఇప్పుడు ప్రేరణ యష్మి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళని పిలవడం, లేదా విష్ణుప్రియ సీత లేదా విష్ణుప్రియ నాయనికి ఇట్లా స్నేహితుల కాంబినేషన్ మధ్య బిగ్ బాస్ ఎమోషనల్ చిచ్ అయితే పెడతాడనమాట. ఇదొకటి. ఇంకొక అప్డేట్ ఏమంటే ఈ వారానికి అవసరమైన రేషన్ మొత్తం చీఫ్ నబీల్ ఒక్కడే కాబట్టి అతనే స్టోర్లోకి వెళ్ళి అందరికీ కావాల్సినంత ఫుడ్ తీసుకొస్తుంది. ఇది ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇతను కూడా ఎలా చేయాలి, ఫుడ్ ఎలా తేవాలి, రేషన్ ఎట్లా చేయాలి, ఎలా సర్దుబాటు చేయాలి, డిస్కషన్లు అసలే మెగా చీఫ్ కనుక ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలని అదే పని మీద ఉండడు. ఆయన అయితే తెస్తుంది. మనకి నైట్ ఎపిసోడ్ తర్వాత వచ్చిన ప్రోమోలు చూపించారు కదా. ఇంకొక అప్డేట్ ఏమంటే అందరికీ మణికంఠ జాతకాలు చెప్పే టాస్క్, దీని ఫన్ కోసం మార్నింగ్ వస్తువులు భాగంగా బిగ్ బాస్ పెట్టారు. నేను చెప్పింది జరిగిద్ది అనే లెక్క ఈ ఫన్ టాస్క్ లో మణికంఠ నబీల్ జాతకం చెబుతా ఈ అడవిలో సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి బాబు అని అనగానే నక్కని ఎదురుగానే కూర్చుంది నబీల్ అంటూ మణికంఠపై సీత పెద్ద జోక్యం వేసేసింది. దీని పర్యవసనం ఫలితం వచ్చే వారం నామినేషన్లో పడబోతుందని అర్థమైతుంది. కాకపోతే వైల్డ్ కార్డులు వైల్డ్ క్లాన్ అని చెప్పాలి. వైల్డ్ కార్డుల కంటే వైల్డ్ క్లాన్ అంటే సరిపోతుంది. వైల్డ్ గాలు రాబోతున్నారు, వాళ్ళ క్లాను ప్లస్ వీళ్ళ క్లాన్, ఈ 2 క్లాన్లుగా మారబోతున్నాయి నామినేషన్లో. అట్లా ఉండబోతుందేమో అనుకుంటున్నా. కాబట్టి వీళ్ళని వీళ్ళు నామినేట్ చేసుకోవాలని బిగ్ బాస్ రూల్ పెట్టకపోతే సీతకు నామినేషన్లో మణికంఠ ఆ నక్క జోక్ మీద తిరిగి ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చేస్తాడు. నువ్వు అప్పుడు అన్నావు, నాకు నక్క అన్నావు, సో అది పాయింట్ అని చెప్పి నామినేట్ చేస్తాడు. బహుశా బిగ్ బాస్ మరి ఎలా పెడతారు ఏదో చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటి, ప్రోమోలో పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ కోసం అన్నట్టుగా ఆ మధ్యలో యష్మి రావడం, ట్రయాంగిల్ స్టోరీకి బిగ్ బాస్ కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోవడం, ఆ తర్వాత నిఖిల్ అండ్ సీత మధ్య కూడా ఏదో ట్రాక్ సెట్ చేసేందుకు యష్మి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఫన్ టాస్క్లో మనం చూడబోతున్నాం. ఇంకొక అప్డేట్ ఏమంటే డబుల్ ఎలిమినేషన్ 99% నైనికయ్యే ఉండబోతోంది. ఈ ఆదివారం బయటికి వచ్చేయబోతుంది. ఎందుకంటే ఆదిత్యవం ఎప్పటికే వచ్చేసరి కాబట్టి అతను ఏవిని శనివారం ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. అలాగే ఈ అమ్మాయి సండే బయటికి అయితే రాబోతుంది, అందులో అనుమానంలే. బట్ ఆవిడ మాత్రం మణికంఠ వెళ్తాడని ఇంకా ఆశ పెట్టుకుని ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డులుగా హౌస్లోకి వస్తున్న వాళ్ళు ఎవరు, యాంకర్ రవి ఒక సీజన్ నుంచి, ఆయనకు మెహబూబ్ దిల్షా, అటుగా ముక్కు అవినేష్, అలాగే మన టేస్టీ తేజ, అటుగా గౌతమ్ కృష్ణ, హరితేజ, నయని పావని, రోహిణి. ఈ 8 మందిలో కొందరికి సంబంధించిన డాన్సుల షూట్ ఈ రోజు అంటే శుక్రవారం జరుగుతుంది. దాన్ని మనకు ఆదివారం ఎపిసోడ్లో చూపిస్తారు. కొందరు ఏవీలు కూడా ఇప్పటికే షూట్ చేశారు. మొత్తానికి ఈ వైల్డ్ కార్డులకు సంబంధించిన ఏవీ సాంగ్స్ ముందే షూట్ చేసి ఉంచి వాటిని ఆదివారం రాత్రి 7 గంటల నుంచి మనకు లైవ్లో చూపిస్తారు అనమాట. ఒక్కొక్కరికి ఏవి పూర్తవగానే వాళ్ళు స్టేజ్ మీదకి రావడం, హోస్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఆ తర్వాత లోపలికి రావడం, ఇట్లా వాళ్ళని పరిచయం చేసాక హౌస్లోకి పంపిస్తారు. ఇక హౌస్లోకి వచ్చాక మళ్ళీ కొత్త జోషు, కొత్త ఎనర్జీ, కొత్త ఊపు, కొత్త గేమ్ అంతా కొత్తగా రచ్చరంబోలో ఇక స్టార్ట్ కాబోతుంది అనమాట. అయితే ఇక డబుల్ ఎలిమినేషన్ కూడా ఈ వారం ఉండదు అంటూ కొంత ప్రచారం జరుగుతుంది, కానీ అంత తప్పే. ఖచ్చితంగా నైనిక వీకెండ్ మరో కంటెస్టెంట్గా బయటకు రాబోతుంది. ఎప్పటికీ హౌస్లో దీనిపై అందరూ తెగ డిస్కషన్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రధానంగా సీత బాధ అయితే వర్ణనాతీతంగా మారింది. ఎందుకంటే తన జాన్ జిగిరి దోస్తులు విష్ణుప్రియ, నయనిక లీస్ట్లో ఓటింగ్లో ఉన్నారు అనే బాధ ఎప్పటికే బిగ్ బాస్ ప్రకటించారు. సో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారని అందరికీ తెలుసు. అయినా వాళ్ళు వెళ్ళిపోకూడదు, మణికంఠ వెళ్ళిపోవాలి అని ఇంకా వాళ్ళు ఆశ అయితే పెట్టుకున్నారు. ఇంకా ఓటింగ్కి సమయం ఉంది కదా, ఖచ్చితంగా చేంజ్ అవుతుందిలే అని వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మణికంఠ లిస్టులోకి వస్తారులే అని కూడా యష్మి ఎదురు చూస్తుంది, నయనిక ఎదురు చూస్తుంది, సీత ఎదురు చూస్తుంది, ప్రేరణ ఎదురు చూస్తుంది, వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ప్రేరణ అయితే ఏకంగా మణికంఠ వెళ్ళిపోవాలని దేవుడికి దండాలు కూడా పెట్టేస్తుంది. బట్ వీళ్ళకి తెలియనిది ఏంటి అంటే, వీళ్ళు లోపల ఎంతగా చించుకున్నా, ప్రార్థనలు చేసినా, కింద పడి దొర్లినా, బిగ్ బాస్కి పదే చెప్పినా మణికంఠ అయితే బయటికి రాడు. ఆడియన్స్ ఓట్స్ అతనికి బాగానే ఉన్నాయి, పడతా ఉన్నాయి. ప్రెజెంట్ హౌస్లో ఇంకా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రెజెంట్ హౌస్లో 9 మందిలో నిఖిల్, నబీల్ తప్ప మిగతా 7 కంటే మంచి ఓటింగ్ మణికంఠకు పడుతుంది. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. అతడే వెళ్ళిపోతాడని బిగ్ బాస్ స్వయంగా టాప్ ఉన్న 6లో 3వ ప్లేస్లో అతడు ఉన్నాడని చెప్పినా సరే వీళ్ళకి ఇంకా అర్థం కాక అతడే వెళ్తాడు, మనమే ఉంటాం వాళ్ళకి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి చాలా డిస్కషన్స్, అసలు ఎక్కడ వీళ్ళు గేమ్ని అంచనా వేయడంలో పసిగట్టలేకపోతున్నారు అనేది నేను ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నైట్ లైవ్ అప్డేట్స్. ఆ లైవ్ అప్డేట్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఆదిత్యం వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అంతా ఒకసారి షేక్ అయింది అనమాట. చిన్న మాత్రం చితికిపోతే ఎట్టా ఇది అంటారు చూడండి, ఆ టైప్లో అసలు ఏం జరుగుతుందో నేను అల్లకొల్లాలు అయిపోతున్నారు హౌస్ మేట్స్ అంతా. దానికి సంబంధించి అసలు గేమ్ ఎట్లా అవుతుంది, బయట జరుగుతున్నది ఏంటి, వాళ్ళు అర్థం చేసుకుంటున్నది ఏంటి, అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఆ కీ పాయింట్ ఒక్క నబీల్ మాత్రమే పట్టగలిగాడు, మిగతా వాళ్ళందరూ పట్టుకోలేకపోతారు. దాంతో గందరగోళం అయిపోయి బుర్రలు పాడు చేసుకుంటున్నారు. అదంతా కలిపి ఒక డెప్త్ సైకలాజికల్ టచ్తో అనలైజ్ చేసి నేను అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ వీడియో అయితే, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఇప్పుడు కూడా ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.